హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అబేష్ శంలోని. ఇవాళ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ అండి. చాలా ఈజీగా చాలా హెల్దీ రెసిపీ అండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా? ట్రై చేయకుండా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్వ టమాటా రైస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ నీట్గా బియ్యం కడిగేసి ముందుగానే నానపెట్టుకున్నాను. దీంతో పాటే నైటే ఓవర్ నైట్ సోక్ చేసిన ఉల్వలు, ఇవి మనం ఎప్పుడు చేసిన ఉలువచారు చేసాం కాండి. అలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. ఉలువలతోని రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల లంచ్లో బాక్స్కి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టంగా తింటారు. మనకి బిర్యానీ ఫ్లేవర్లో వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే ఉలువలను అయితే ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ అయితే బియ్యం నానపెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే కుక్కర్ తీసుకున్నాను. నేను డైరెక్ట్ కుక్కర్లోనే చేస్తున్నాను. ఇదే ప్రాసెస్ మనము కడాయిలో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని మనం బగారా సామాన్లు అదే కలర్ రైస్కి ఏవేవైతే వేసుకుంటామో లవంగాలు, ఇలాచి, చెక్క, కొంచెం మిరియాలు ఇవన్నీ వేసేసుకొని బిర్యానీ ఆకు, కొంచెం స్టార్ అనాస పువ్వు అవి వేసేసుకొని కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ బాగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక 10 తీసుకున్నానండి. కచ్చాపచ్చగా దంచుకున్నాను. ఈ రైస్కి ఫ్లేవర్ని ఇచ్చేది వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక మనం వెల్లుల్లి రెబ్బలు కూడా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. కలర్ మొత్తం వచ్చేసి ఆనియన్ వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్నాక ఒక మీడియం సైజ్ అయితే ఒక 3 టమాటాలు, పెద్దవైతే ఒక 2 టమాటాలు తీసేసుకొని అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక కొంచెం పచ్చిమిర్చి చీలికలు 2, కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు వేగడం కోసం కొంచెం టేస్ట్ దగ్గర సాల్ట్ వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని టమాటాలని బాగా ఉడకనిచ్చుకోవాలి. టమాటాలు అనేటివి బాగా మెత్తగా కావాలి. మెత్తగా అయితే మనకి గ్రేవీ రైస్కు పక్కన సైడ్ డిష్గా గ్రేవీ ఏమీ అవసరం ఉండదు. అలాగే గ్రేవీలో తొక్కలుగా ఉండకుండా ఇలా మనం ఉడికేటప్పుడే బాగా మెత్తగా ఉడకపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటే ఆయిల్లో బాగా వేగనిచ్చుకోవాలి. మనం వేసిన ఆయిల్ పైకి తేలే విధంగా బాగా వేగిందనుకో టమాటాలన్నీ ఈవెన్గా మొత్తం మెత్తగా మగ్గిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంతేనండి. చాలా సింపుల్గా ఉంటుంది. రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ ఫ్లేవర్లో వస్తుంది. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న ఉలువలు ఉన్నాయి కదా, ఉలువలు అందులో వేసేసుకోవాలి. ఈ ఉలువలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఉలువ చారు చేసే కంటే చాలా ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ హెల్దీ రెసిపీ కూడా. వేసేసుకొని ఉలువలను కొంచెం వేగనిచ్చుకోవాలి ఆయిల్లో. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. డెఫినెట్ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఉలువలు కొంచెం వేగాక మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని కూడా వేసేసుకుని ఆయిల్లో బాగా ఫ్రైనిచ్చుకోవాలి. రైస్ని మనం కుక్కర్లో వేసుకొని ఆయిల్లో వేయించుకున్నప్పుడు రైస్ అనేది చాలా పొడిగా వస్తుంది, ముద్దగా రాకుండా. ఇలా ఒకసారి ట్రై చేయండి. మనం డైరెక్ట్గా వాటర్ వేసే కంటే ఆయిల్లో ఫ్రైనిచ్చినాక రైస్ని తర్వాత వాటర్ వేసుకుంటే చాలా టేస్టీగా పొడిగా వస్తుంది రైస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక గ్లాస్ రైస్కు 2 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకోవాలి. కొంచెం ఉలువలు కాబట్టి కొంచెం ఒక గ్లాస్ ఎక్కువ వేసేసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చి కొంచెం టేస్ట్ దగ్గర సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. చాలా సింపుల్ ఈజీ రెసిపీ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ రెసిపీ కూడా. లంచ్ బాక్స్లోకి అయితే ఆఫ్టర్నూన్ కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్కర్ని 3 విజిల్ ఇచ్చుకున్నామనుకో సరిపోతుంది. ఈవెన్గా ఉలువలు రైసు అన్నీ బాగా ఉడికిపోతాయి. ఇంతేనండి. ఫైనల్గా మధ్యాహ్నం చూపిస్తున్నాను. ఇది లంచ్ బాక్స్ నేను పాపకైతే కట్టేశాను. లంచ్ బాక్స్లో మధ్యాహ్నం చూసేసరికి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. దీని సైడ్ డిష్గా పెరుగు చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచులకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. అలాగే వచ్చేసి మొదటిసారిగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.